యాంకర్ రష్మి గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. దశాబ్ద కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై యాంకర్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు యాంకరింగ్ చేస్తూ స్లోగా స్టార్ అయింది. అందానికి అందం, టాలెంట్కి టాలెంట్ ఉండటం వల్ల ఈ భామ యూత్లో మస్తు క్రేజ్ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఈమె విపరీతమైన బాధల్లోకి వెళ్ళిపోయింది. తాను ఎంతో ప్రేమించిన ఫ్యామిలీ మెంబర్ను కోల్పోయింది. అస్థికలను చూపిస్తూ ఏడుస్తూ పోస్ట్ చేసింది. అసలు ఇంతకు ఏం జరిగింది, రష్మి ఎమోషనల్ పోస్ట్ ఎందుకు చేసింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొదట సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్ పై యాంకర్గా అవతారం ఎత్తింది. జబర్దస్త్ షో అయితే ఆమె జాతకాన్ని మార్చేసింది. ముఖ్యంగా రష్మి, సుడిగాలి సుధీర్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఎందుకంటే వీరిద్దరూ కలిసి పంచులు వేసుకుంటూ ప్రేమాయణం నడుపుతూ కనిపిస్తే ఆ షో సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సింది. అలా ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి సినిమాలో ఛాన్సులు దక్కించుకుంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఒకనొక దశలో ప్రేమలో పడి బ్రేకప్ తో బయటకు వచ్చినట్లు తెలిపింది. ఈమెకు మూగజీవులంటే ఎంతో ప్రేమ. చాలా సార్లు తన సోషల్ మీడియాలో వాటిపై స్పందిస్తూ ఉంటుంది. ఎవరైనా వీధి కుక్కలు లేదా పశువులపై దాడి చేసి హింసించినా ముందుగా స్పందించేది ఆమెని. అలాంటి రష్మికి ఇప్పుడు తాజాగా ఊహించని కష్టం వచ్చింది. శనివారం తన ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క చుట్కీని కోల్పోయింది. దీంతో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయింది. తీవ్ర భావోద్వేగానికి గురైంది. శనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. అనంతరం చుట్కీకి శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తాజా పోస్ట్ చూసి అర్థమవుతోంది. ఇంకా చుట్కీ అస్థికలను కారులో తన వెంట తీసుకెళ్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది రష్మి. అలాగే చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేసుకుంది రష్మి.